ఒంట్లో ఏ పార్ట్ ఏముందో ఆయనకి తెలుసు. అయితే ఒంట్లో ఏ పార్ట్ చెడిపోయిందో బాగుందో మానవులకు తెలుసండి, తెలియదు. కానీ దేవునికి ప్రతిదీ తెలుసు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకే మన హృదయముని భద్రంగా కాపాడుకోమని ఎందుకు దేవుడు చెప్తున్నాడు తెలుసా? హృదయం ఎప్పుడు ఉన్నా చెడిపోతుంది, చెడు ఆలోచనలు వస్తాయి, చెడు మనసులు ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. వాటి నుండి విడుదల దయచేయాలంటే నీకు పరిశుద్ధాత్మ కంపల్సరిగా కావాలి. అందుకేమన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు దేనికి? పరిశుద్ధాత్మ పొందవలనని. అయితే బాప్తీసం తీసుకున్నారు కాదని లేదు. బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ పొందితేనే మనం ఏం చేయగలము? అనేకమైన దేవునితో సహవాసం చేయగలం. ఇప్పుడు కరెంట్ ఉంది, ఈది లైన్లోకి వచ్చింది కరెంటు. అయితే మన ఇంటికి కరెంట్ రావాలంటే ఏం చేయాలి? ఆ లైన్ నుండి మన ఇంటికి కలెక్షన్ కలపాలి లేదా? అలాగే అప్పుడు అది ఏటవుతుంది? వెలుగుతుంది, మీ ఇంట్లో వెలుతురు వస్తుంది. నీ ఒంట్లో వెలుతురు రావాలంటే, నీకు నువ్వు వెలుగుకరంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ నీలోకి దేవునికి స్తోత్రములు.